Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సెకండరీ రిలీజ్ లో అదరగొడుతున్న ఆరెంజ్ ఫిల్మ్, మాస్ మూవీ తరాబోతున్న నాగ చైతన్య, లైగన్ మించిన హైప్ తరాబోతున్న వీడియో 12. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపీస్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. లాస్ట్ 5 years లో చాలా తక్కువ సినిమాలు ఓటీటీలో కంటే ముందే టీవీలో టెలికాస్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వెళ్ళబోతుంది ఈ సంక్రాంతికి వస్తున్న ఫిల్మ్. ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతున్నాయి ఈ ఫిల్మ్. ఓటీటీ రిలీజ్ కాస్త పోస్ట్ పోన్ అయినా కూడా జీ తెలుగు వాళ్ళు మాత్రం హోల్డ్ చేసేలా కనిపించట్లేదు. ఇప్పటికే జీ తెలుగులో త్వరలో వస్తున్నామనే ప్రకటన ఇచ్చేశారు. సో రేటింగ్ అయితే మినిమం 10 to 15 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 15 దాటిందంటే రికార్డ్ అనే చెప్పాలి. శ్రీ విష్ణు వరుస పెట్టి డిఫరెంట్ మూవీస్ చేస్తూ రాగా స్వాగ్ మూవీతో అది వేరే రేంజ్ కి వెళ్ళిపోవడంతో రిజల్ట్ కూడా వేరేలా వచ్చింది. అయితే ఇప్పుడు సింగిల్ అనే ఒక ఎంటర్టైనింగ్ మూవీతో రాబోతున్నాడు శ్రీ విష్ణు. రీసెంట్ గా గ్లిమ్స్ కూడా రిలీజ్ అవగా ఇది చూసాక సామాజిక వర్గంలో రిజల్ట్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. మరి మీకే గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మజక మూవీ పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. అయితే కొత్త రిలీజ్ డేట్ ని రీసెంట్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. ఈ మూవీ శివరాత్రి సందర్భంగా February 26న రిలీజ్ కానుంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఊరి పేరు బైరోకన మూవీతో మంచి రిజల్ట్ అందుకున్నాడు సందీప్ కిషన్. మరి ఈ ఫిబ్రవరి ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. విజయ్ దేవరకొండ 12వ సినిమా గ్లిమ్స్ అండ్ టైటిల్ రేపు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీకి వాయిస్ ఓవర్ తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, హిందీ నుంచి రణబీర్ కపూర్ అండ్ తమిళ నుండి సూర్య ఇస్తూ ఉండగా రీసెంట్ గా ఎన్టీఆర్ తో ఉన్న వీడియో పిక్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ లుక్స్. వాటి నుంచి లైట్ గా మేక్ ఓవర్ లుక్ లోకి వచ్చేసాడు ఎన్టీఆర్ ఫర్ డ్రాగన్ ఫిల్మ్. ఈ రోజుల్లో ఈ సినిమాకైనా టైటిల్ నుంచి హైప్ రావడం చాలా బెటర్. అలా ప్రెజెంట్ వీడియో 12 ఫిల్మ్ టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి హైప్ రేంజ్ లో పెంచుకుంటుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే విజయ్ దేవరకొండ కెరీర్ లో డియర్ కామ్రేడ్ అండ్ లైగర్ కంటే ఎక్కువ హైప్ తో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఇక డ్రాగన్ విషయానికి వస్తే రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ తన సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ లాంటి హీరో తన సినిమాకి డ్రాగన్ టైటిల్ అవసరమని అనుకోవడంతో ప్రదీప్ ఈ టైటిల్ నుంచి తప్పుకున్నాడు. ప్రెజెంట్ తన సినిమాకి రిటర్న్ ఆఫ్ డ్రాగన్ అనే టైటిల్ ని పెట్టుకున్నాడు. ఏదేమైనా అందరూ ప్రెజెంట్ బ్రూస్లీ సినిమాల టైటిల్స్ పైన పడ్డారు. విశ్వక్సేన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ఏదో ఒక కాంట్రవర్సీ జరగాల్సిందే. అండ్ ఇప్పుడు లైలా సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా ఈ మూవీ కూడా కాంట్రవర్సీలో చిక్కుకుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తున్నారు అంటే చిరు వల్ల ప్రమోషన్ జరగాలి. బట్ ఈ మూవీ ఈవెంట్ లో పృథ్వీ ఇచ్చిన స్పీచ్ వల్ల ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుందని చెప్పొచ్చు. వైసీపీ వాళ్ళని ఉద్దేశిస్తూ పృథ్వీ మాట్లాడిన మాటలు ప్రెజెంట్ బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి తీసుకొచ్చేలా చేశాయి. ఇప్పటికే ట్విట్టర్లో 20,000కి పైగా ట్వీట్లు అయితే పడ్డాయి. దీన్ని యూజ్ చేసుకుంటూ సరిగ్గా ప్రమోట్ చేసుకుంటున్నాడు విశ్వక్సేన్. ఫన్మోజీ అడ్మిన్ సుశాంత్ మెయిన్లీలో ఒక మూవీ రాబోతుంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. కె సుధాకర్ రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పోస్టర్ చూస్తే ఒక థ్రిల్లర్ ఫీల్ అయితే వస్తుంది. చూడాలి మరి ఫస్ట్ అటెంప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో. మీలో ఎంతమంది ఫిల్మ్ ఎమోజీ అండ్ ఫన్మోజీ ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ చేయండి. అక్కినేని ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తుంది మాస్ బ్లాక్ బస్టర్ కోసం. అయితే అక్కినేని ఫ్యామిలీలో థర్డ్ జనరేషన్ లో ఒకరు కూడా సరైన మాస్ హిట్ అయితే ఇవ్వలేకపోయారు. క్లిక్ అవుతాడు అనుకున్న సుమంత్ కూడా గౌరీ అనే ఒక్క హిట్ తోనే సరిపెట్టుకోవడంతో తర్వాత ఈ కోరికైతే నెరవేరలేదు. బట్ ఇప్పుడు చైతన్య ఒక అటెంప్ట్ అయితే చేయబోతున్నాడు. చైతన్య ఇప్పటికే క్లాస్ మూవీస్ తో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ని ఎందుకున్నా కూడా సరైన కమర్షియల్ మాస్ హిట్ ఇప్పటి వరకు పడలేదు. అయితే ఇప్పుడు గీతా ఆర్ట్స్ తోనే ఒక మాస్ మూవీ చేయబోతున్నాడు. డైరెక్టర్ బోయపాటి శ్రీనితో గీతా ఆర్ట్స్ నుంచి ఒక సినిమా రావాల్సి ఉంది. అయితే బడ్జెట్ ఇష్యూస్ వల్ల ఆ సినిమాని పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు తండ్రి మూవీ కలెక్షన్స్ చూసాక గీతా ఆర్ట్స్ లో కూడా ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో అఖండ 2 తర్వాత వీళ్ళ కాంబోలో ఒక సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది 2026 లోనే స్టార్ట్ కానుంది. మరి అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా ఇదే అవుతుందో లేదో చూడాలి. ఇక రీ రిలీజ్ ల విషయానికి వస్తే ఎంతమంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కల్ట్ మూవీ రీ రిలీజ్ కి రెడీ అయింది. రవితేజ గారి నా ఆటోగ్రాఫ్ ఫిల్మ్ గుంపులో గోవింద్ అన్నట్టు February 14న రాకుండా February 22న రీ రిలీజ్ కి రెడీ అయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఈ రోజే వచ్చింది. నేనైతే మూవీ కోసం ఈగలే వెయిటింగ్. మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక ఫస్ట్ రిలీజ్ లో ఫ్లాప్ అయ్యి ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ కంటే ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుంటుంది సనం తెరీ కసమ్ ఫిల్మ్. ప్రెజెంట్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. డే 1 4.5 కోట్ల నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా డే 2 గ్రోత్ చూపిస్తూ 5.2 కోట్ల నెట్ అండ్ డే 3 మరోసారి గ్రోత్ చూపిస్తూ 7 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో 3 days నెట్ 16.5 కోట్ల మార్క్ దాటింది. ఇదైతే ఫస్ట్ రిలీజ్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్. అండ్ రీ రిలీజ్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి కూడా రెడీ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఇలానే ఫస్ట్ రిలీజ్ లో ఫ్లాప్ అయ్యి రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆరెంజ్ ఫిల్మ్ ఇప్పుడు మరోసారి హిట్ అనిపించుకోవడానికి రెడీ అయింది. ఈ February 14న రీ రిలీజ్ కాబోతున్న ఈ ఫిల్మ్ అడ్వాన్స్ బుకింగ్స్ తో దుమ్ము లేపుతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు బుక్ మై షోలో 10,000కి పైగా టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అండ్ రిలీజ్ చేస్తున్న ప్రతి థియేటర్ కూడా ఫుల్ అవుతూ వస్తుండడం విశేషం. రీ రిలీజ్ కి ఇంకా టైం ఉండడంతో షోస్ అనేవి యాడ్ చేయబోతున్నారు. అలా కొత్త సినిమాల మధ్యలో కూడా కల్ట్ పవర్ ఏంటో చూపిస్తుంది ఆరెంజ్ ఫిల్మ్. సో థియేటర్స్ అన్ని 14న మరోసారి కాన్సర్ట్స్ గా మారబోతున్నాయి. చూడాలి మరి థర్డ్ రిలీజ్ లో ఎంత నెంబర్ పెడుతుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. నాగ చైతన్య చేసే మాస్ మూవీ అండ్ ఎన్టీఆర్ డ్రాగన్ డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.